జావా స్క్రిప్ట్ లోని విండో ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి ఒక కొత్త విండోని కానీ ట్యాబ్ ని కానీ ఓపెన్ చేసి దానిలో ఇంకొక వెబ్ పేజ్ ని లోడ్ చేయడం ఎలాగా, ఆ ఓపెన్ చేసిన విండోని కానీ ట్యాబ్ ని కానీ క్లోజ్ చేయడం ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. విండో అనే ఆబ్జెక్ట్ కి చాలా మెథడ్స్ ఉంటాయి. ఓపెన్, క్లోజ్, మూవ్ బై, మూవ్ టు, ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఈ వీడియోలో నేను ఓన్లీ ఓపెన్ అండ్ క్లోజ్ మెథడ్స్ గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. విండో ఆబ్జెక్ట్ కి సంబంధించింది కాబట్టి ఆబ్జెక్ట్ నేమ్ విండో డాట్ మెథడ్ నేమ్ ఏంటి అని అంటే ఓపెన్. ఈ మెథడ్ 3 పారామీటర్స్ తీసుకుంటుంది. ఈ 3 పారామీటర్స్ కూడా ఆప్షనల్. సో ఈ 3 మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక కొత్త విండోని కానీ ట్యాబ్ ని కానీ ఓపెన్ చేయొచ్చు. కొత్త విండోని ఓపెన్ చేస్తున్నామంటే బై డిఫాల్ట్ ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది, లేదా ఉన్న విండోలోనే ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది అంటే ఆ ట్యాబ్ లో మనం ఏ వెబ్ పేజ్ లోడ్ చేయాలి అనేది ఈ URL అనే పారామీటర్ ద్వారా మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ నేమ్ గానీ టార్గెట్ గానీ మనం మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేయాల్సి వస్తే ఒక్కొక్క విండోని డిఫరెన్షియేట్ చేయడానికి మనం ఈ నేమ్ అనే పారామీటర్ ద్వారా ఆ ఒక్కొక్క విండోకి నేమ్ అనేది మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ మనకి నేమ్ అవసరం లేదు అని అనుకుంటే ఆ నేమ్ కి బదులుగా టార్గెట్ అనే ఒక పారామీటర్ కొన్ని వాల్యూస్ తీసుకుంటుంది. సో ఆ వాల్యూస్ ఏంటి అని అంటే _blank _self _parent _top. సో ఈ సెకండ్ పారామీటర్ లో ఇస్తే ఏదో ఒకటి నేమ్ ఇవ్వాలి, లేకపోతే ఈ 4 వాల్యూస్ లో ఏదో ఒకటి ఇవ్వాలి. యాంకర్ ట్యాగ్ లో టార్గెట్ అట్రిబ్యూట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ ఈ ఓపెన్ మెథడ్ లో కూడా సెకండ్ పారామీటర్ లో ఈ 4 వాల్యూస్ లో ఏదో ఒక వాల్యూని కానీ లేకపోతే ఆ విండోకి నేమ్ కానీ మనం మెన్షన్ చేయొచ్చు. _blank అంటే ఏంటి అని అంటే కొత్త ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. _self అంటే ఏంటి అని అంటే సేమ్ పేజ్ లోనే లోడ్ అయిపోతుంది. _parent టాప్ అనేవి మనకి ఐఫ్రేమ్ ట్యాగ్స్ ఉన్నప్పుడు యూజ్ అవుతాయి. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్. ఈ స్పెసిఫికేషన్స్ అంటే ఏంటంటే మనం ఒక కొత్త విండోని ఓపెన్ చేసినట్టయితే ఆ విండోకి సంబంధించిన విడ్త్, హైట్, లెఫ్ట్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉండాలి, టాప్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉండాలి, ఆ విండో రీసైజబుల్ కాదా అంటే యూజర్ దాన్ని సైజ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చా లేదా, ఆ విండోని స్క్రోల్ చేసే ఆప్షన్ యూజర్ కి ఇవ్వచ్చా లేదా అని. దీన్ని నేను మినిమైజ్ చేస్తే లెఫ్ట్ నుంచి సమ్ డిస్టెన్స్ లో ఉంది, టాప్ నుంచి సమ్ డిస్టెన్స్ లో ఉంది, విడ్త్, హైట్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను సైడ్స్ లో అడ్జస్ట్ చేస్తుంటే మనకి విండో అనేది రీసైజ్ అవుతుంది. సో ఆ ఆప్షన్స్ మనం ప్రొవైడ్ చేయొచ్చా లేదా యూజర్ కి అని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. కానీ ఈ రీసైజబుల్, స్క్రోలబుల్ అనేవి మనకి క్రోమ్ బ్రౌజర్ లో సపోర్ట్ చేయవు. window.html అని ఒక వెబ్ పేజ్ ని క్రియేట్ చేశాను. అదేవిధంగా child.html అని ఇంకో వెబ్ పేజ్ ని క్రియేట్ చేశాను. సో window.html లో నేను ఏం చేశానంటే ఒక హెడ్డింగ్ రాసి ఒక బటన్ రాశాను. ఈ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఇంకో కొత్త విండో ఓపెన్ అవ్వాలి. ఆన్ క్లిక్ అని ఈవెంట్ లిజనర్ ని యాడ్ చేస్తున్నా. ఈ ఈవెంట్ జరిగినప్పుడు ఈ ఫంక్షన్ జరగాలి అని చెప్తున్నా. ఈ ఫంక్షన్ కోడ్ అనేది మనం జావా స్క్రిప్ట్ లో రాయాలి. న్యూ విండో అనే ఫంక్షన్ లో విండో ఓపెన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే విండో ఆబ్జెక్ట్ లోని ఓపెన్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. ఫంక్షన్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి ఫంక్షన్ కాబట్టి. ఇక్కడ ఈ ఓపెన్ అనే మెథడ్ కి ఏ పారామీటర్ పాస్ చేయట్లేదు. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, ట్యాబ్ అనేది ఓపెన్ అయింది, కాకపోతే అక్కడ మనం ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి బ్లాంక్ వెబ్ పేజ్ అనేది లోడ్ అయింది అనమాట వేరే ట్యాబ్ లో. కానీ మనకి విండో ఓపెన్ అవ్వాలి అని అనుకున్నాం కదా. సో విండో ఓపెన్ అవ్వడం అంటే ఏంటి అని అంటే ఇలా రావాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా అవి మెన్షన్ చేయాలి. ఒకవేళ స్పెసిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయకపోతే సేమ్ విండోలోనే ఇంకొక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. స్పెసిఫికేషన్స్ ఎప్పుడైతే మనం మెన్షన్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. మనకి స్పెసిఫికేషన్స్ అనేది 3rd పారామీటర్ అనమాట. సో ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్ అలా ఎంటీగా ఇచ్చి 3rd పారామీటర్ లో ప్రతిదీ మనం కామాతో సెపరేట్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఒక పారామీటర్ లోనే ఈ వాల్యూస్ అన్ని కామాతో సెపరేట్ చేసి మనం ఇవ్వాలి. సో నేను విడ్త్, హైట్ మెన్షన్ చేస్తున్నా 400 పిక్సెల్స్. ఇలా పిక్సెల్స్ లో కూడా ఇవ్వాలి మనం. సో విడ్త్ 400 పిక్సెల్స్ ఇచ్చా. నెక్స్ట్ కామా పెట్టి హైట్ ఎంత కావాలో అంత ఇవ్వాలి. నేను 500 పిక్సెల్స్ ఇస్తున్నా. లెఫ్ట్, ఆ విండో అనేది లెఫ్ట్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉండాలి, మన సిస్టమ్ యొక్క లెఫ్ట్ ఎడ్జ్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉండాలి. సో నేను 100 పిక్సెల్స్ ఇస్తున్నా. అదేవిధంగా టాప్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉండాలి 200 పిక్సెల్స్ ఇచ్చా. సో ఇప్పుడు మనం చూద్దాం కొత్త విండో అనేది ఓపెన్ అవుతుందో లేదో. సో ఇప్పుడు నేను ఈ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏమైంది, ఇంకొక విండో ఓపెన్ అయ్యింది. ఆ విండో యొక్క విడ్త్, హైట్ మనం ఎంతైతే మెన్షన్ చేసామో ఏ పొజిషన్ లో అయితే ఇచ్చామో అంతవరకే వచ్చింది. విడ్త్
800 పిక్సెల్స్ ఇస్తున్నా, ఓపెన్ చేసాము. విడ్త్ 800 ఇస్తే మనకి ఏమైంది, కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక కొత్త విండోని ఓపెన్ చేసాం. ఆ కొత్త విండోలో మనం ఏ వెబ్ పేజ్ ని లోడ్ చేయాలి అనేది ఫస్ట్ పారామీటర్. లోకల్లోనే child.html అని ఇంకో వెబ్ పేజ్ ఉంది, ఆ వెబ్ పేజ్ ని లోడ్ చేయాలి అని అనుకుంటున్నాం. ఓపెన్ క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, దిస్ ఈజ్ చైల్డ్. ఇక్కడ నేను _self అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, _self అని ఇస్తే మనం ఏ విండోలో ఆ యాక్షన్ రాస్తామో సేమ్ విండోలోనే ఈ వెబ్ పేజ్ అనేది రీప్లేస్ అయ్యి వచ్చింది. ఒకవేళ _blank అని ఇస్తే మనకి ఏమైంది, ఇంకొక కొత్త విండో ఓపెన్ అయ్యి ఆ విండోలో ఈ వెబ్ పేజ్ అనేది లోడ్ అయింది. ఒక విండోని ఓపెన్ చేసాం కదా, దాన్ని క్లోజ్ చేయాలి అని అంటే ఎలా అంటే, ఎప్పుడైతే విండోని ఓపెన్ చేసామో ఆ ఓపెన్ చేసాక ఆ విండో యొక్క రిఫరెన్స్ అనేది ఈ ఓపెన్ అనే మెథడ్ రిటర్న్ చేస్తుంది. దాన్ని మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుని దాన్ని మనం క్లోజ్ చేయాల్సినప్పుడు యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను రిఫరెన్స్ అనే ఒక వేరియబుల్ ని తీసుకున్నా. సో window.open అనే మెథడ్ రిఫరెన్స్ ని రిటర్న్ చేస్తుంది కదా, దాన్ని అప్డేట్ చేస్తుంది ref అనే వేరియబుల్ లో. ఇంకో బటన్ తీసుకుని ఆ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఇంతకు ముందు ఓపెన్ చేసిన విండో ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయాలి అని అనుకుంటున్నా. సో ఇక్కడ నేను క్లోజ్ అనే మెథడ్ ని క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ క్లోజ్ విండో, ఆ బటన్ ని క్లిక్ చేసినప్పుడు క్లోజ్ న్యూ విండో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇంతకు ముందు ఓపెన్ చేసినప్పుడు ఏదైతే మనకి రిఫరెన్స్ వచ్చిందో దాన్ని యూజ్ చేసి .close ఈ మెథడ్ ని ఇక్కడ కాల్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఈ ref అనే విండో క్లోజ్ అవుతుంది, దాని మీనింగ్ అనమాట. ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి సేమ్ విండోలోనే ఓపెన్ అవుతుంది కదా. టార్గెట్ బ్లాంక్ ఇస్తున్నాం, ఓపెన్ చేస్తున్నా, ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. క్లోజ్ విండో అనే బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏమైంది, ఆ ఓపెన్ చేసిన విండో అనేది క్లోజ్ అయిపోయింది. ఎందుకు అని అంటే నేను ఇంతకు ముందు ఓపెన్ చేసినప్పుడు ఆ విండో యొక్క రిఫరెన్స్ అనేది ఒక వేరియబుల్ లో తీసుకున్నాం కాబట్టి ఈ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ లో ఆ రిఫరెన్స్ యూజ్ చేసి క్లోజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇవి లోకల్ ఫైల్స్ కాబట్టి ఆ లోకల్ ఫైల్స్ సంబంధించిన విండో క్లోజ్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ లో ఏదైనా ఒక వెబ్ పేజ్ కి సంబంధించింది ఇస్తే ఇన్స్టాగ్రామ్ పేజ్ సంబంధించిన లింక్ ఇస్తున్నాం, ఈ వెబ్ పేజ్ ఓపెన్ అయిన విండోని మనం క్లోజ్ చేయలేము. ఎందుకు అని అంటే బ్రౌజర్ లో సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనం క్లోజ్ చేయడం అనేది కుదరదు. సో ఒకవేళ మనం దీన్ని క్లోజ్ చేయాలి అని అంటే కొన్ని ఎక్స్టెన్షన్స్ అనేవి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. క్లోజ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి క్లోజ్ అవ్వట్లేదు, జస్ట్ మినిమైజ్ అవుతుంది అంతే. ఇందాకైతే ఏమైంది, అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు క్లోజ్ అవ్వట్లేదు అని అంటే ఆ ఇన్స్టాగ్రామ్ అనే వెబ్సైట్ అనేది మన లోకల్ ఈ వెబ్ పేజ్ అనేది దేనికి సంబంధించిందో దానికి రిలేటెడ్ కాదు. అదే మనకి రియల్ టైమ్ లో వెబ్సైట్ ని క్రియేట్ చేసినప్పుడు ఒక డొమైన్ ఉంటుంది కదా, సో ఆ డొమైన్ కి సంబంధించిన ఏ వెబ్ పేజ్ అయినా మనం ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. కానీ ఆ డొమైన్ అవుట్ సైడ్ ఉన్న వెబ్ పేజెస్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేయాలంటే కొన్ని ఎక్స్టెన్షన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది క్రోమ్ లో. ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్ ని క్లోజ్ చేయాలి అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఆ వెబ్ పేజ్ ఏ విండోలో అయితే ఓపెన్ అయిందో, సో అంటే ఒక విండోని కానీ ఒక ట్యాబ్ ని కానీ క్లోజ్ చేయాలి అని అంటే ఆ విండో కానీ ట్యాబ్ కానీ జావా స్క్రిప్ట్ ద్వారా ఓపెన్ అయ్యి ఉండాలి. అంటే మనం ఇప్పుడు నేను ఇక్కడ ఒక వెబ్ పేజ్ ని ఓపెన్ చేసుకుంటే అది నేను మాన్యువల్ గా ఓపెన్ చేసినట్టు జావా స్క్రిప్ట్ కోడ్ ద్వారా ఓపెన్ చేయాలి. నేను క్లిక్ చేయడం ద్వారా ఓపెన్ అయింది. సో ఇలా ఓపెన్ అయినా మనం క్లోజ్ చేయడం కుదరదు. సో అంటే ఇప్పుడు నేను ఈ వెబ్ పేజ్ మెయిన్ వెబ్ పేజ్ ఉంది కదా, దీన్ని నేను క్లోజ్ చేయలేను. ఎందుకని అంటే దీన్ని జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి ఓపెన్ చేయాలి. అంటే ఏంటి, ఇలా కోడ్ రాసి ఓపెన్ చేసినవి మాత్రమే మనం జావా స్క్రిప్ట్ లో క్లోజ్ చేయగలము. సో నేను సేమ్ మళ్ళీ